నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. మే 13 తేదీన ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ప్రపంచం మొత్తం మీద యూత్ ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది భారతదేశమే. మరొక వైపు ప్రపంచ దేశాలతో పోలిస్తే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా భారతదేశమే. సో ఈ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధానంగా యూత్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ యూత్ మన దేశంలో ఉంటుంది కాబట్టి అసలు ఓట్ల పట్ల యూత్ ఏమనుకుంటున్నారు, నిజంగా వాళ్ళు ఓటు వేయబోతున్నారా, మరి యూత్ అంతా కనుక ఓటేస్తే తమ భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా కొంతమంది విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుందాం రండి. సో ప్రతి ఇంటికి కూడా మహిళలు అనేవాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తుంటారు. మరి అమ్మాయిలు అసలు ఓట్ల గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఐడియాస్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీరు ఏం చేస్తుంటారు, మీ పేరు? నా పేరు చరణి. నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి డిపార్ట్మెంట్లో 3rd ఇయర్ చదువుతున్నాను. సో ఓటు గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? మన ఓటు హక్కు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మనం? ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కౌంటే. ఆమె ఒక్క సింగిల్ ఓటు కూడా చేంజ్ని తీసుకొస్తుంది. మనం వేసే ఓటే ఇక్కడ పొలిటీషియన్స్ని డిసైడ్ చేస్తుంది. వీ డిసైడ్ ది పొలిటీషియన్స్. మనం కరెక్ట్గా ఓటేస్తేనే కరెక్ట్ పొలిటీషియన్స్ మనకు వస్తారు. సో దట్ అవర్ లైఫ్స్ విల్ బి గుడ్. సో చాలామంది యూత్ ఈరోజు ఏంటంటే ఎలక్షన్స్ బూత్ వరకు వెళ్ళట్లేదు, ఇంట్లో ఫోన్ చూసుకుంటాం, లేకపోతే టీవీలో ఆ రోజు క్రికెట్ మ్యాచెస్ ఇట్లా గడిపేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు అసలు? యూత్ పర్టికులర్గా ఓట్ చేయాలి. ఎందుకంటే వీనో మనకి ఏది కావాలి, ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి, మనకంటూ చాలా హోప్స్ డ్రీమ్స్ ఉంటాయి. అవి యూటిలైజ్ అవ్వాలి అంటే మనం కష్టపడితే కాదు, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఆ ఓటింగ్ జరిగే రోజు మనం ఇంట్లో లేజీగా ఉంటూ అలా, లేదా క్రికెట్ చూస్తూ ఇంకేమైనా చేస్తూ అలా ఉండడం కరెక్ట్ కాదు. ఒక్కడే అయినా మనం బయటికి వచ్చి మన రైట్ని మనం యూస్ చేసుకోవాలి. సో మీరేం చెప్పాలనుకున్నారు యూత్కి? నేను యూత్కి పర్టికులర్గా చెప్పేది ఇదే: కమ్అవుట్, డిసైడ్ మీకు ఏం కావాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది రైట్ టైం మీకు ఇప్పుడు మీ ఫ్యూచర్కి. కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ ఫ్యూచర్ని డెవలప్ చేసుకునే సిచ్యువేషన్స్లో ఉంటారు. సో ఓట్ వేయండి, మీ ఫ్యూచర్ని మీరే ఎంచుకోండి. సో ఓట్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్. దీని ద్వారా మనకు మంచి లీడర్ని అనుకోవచ్చు, తద్వారా మన భవిష్యత్తును కూడా మనం మార్చుకోవచ్చు. మరి ప్రధానంగా ఏంటంటే యూత్ ఈరోజు చాలామంది ఓటేయడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ యూత్లో అవేర్నెస్ తీసుకురావాలి. అదేవిధంగా అసలు ఎలక్షన్స్ గురించి, ఓట్ల గురించి యూత్ ఏమనుకుంటున్నారు? మనం ఈరోజు నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాం. మరి ఇక్కడ కొంతమంది పిల్లలతో మనం మాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు, మీరేం చేస్తుంటారు? నా పేరు ధనుష్. నేను ఎంసీఏ 2nd ఇయర్ చదువుతున్నాను నారాయణ కాలేజీలో. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే ఎన్నికల సందర్భంగా మన ఓటు అనేది ఎంత మూల్యమో అది చెప్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే మన ఏపీలో చూసుకున్నట్లయితే 3,75,00,000 మంది ఓట్లు ఉన్నారు. దాంట్లో యువత ఆల్మోస్ట్ సగం యొక్క భాగం యువతే ఉన్నారు. ఇందువల్ల ఇప్పుడు లక్షలు పెట్టి ఇక్కడ చదువుకొని బయటకు వెళ్ళి ఉద్యోగం కోసం బయట రాష్ట్రాలు కానీ బయట ప్రదేశాలు కానీ అక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసం పోరాడుతూ ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఒక కంపెనీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఏం లేవు. అదే మనం ఓటేసే ముందర మనం ఎవరిని ఎలక్ట్ చేసి గెలిపించాలనేది మనం నిర్ణయం తీసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఓట్ అనేటప్పుడు మాత్రం ఫస్ట్లో ఒకటి చెప్పి లాస్ట్లో అనేది డబ్బు అనే మాట వచ్చేస్తుంది. ఆ డబ్బుకి ఆశపడకుండా ఓట్ అనేది మనం ఎంత అంటే ఎవరు స్కీమ్స్ బట్టి కానీ, అది పథకాలు బట్టి కానీ ఎవరైతే మనకి సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళకి ఓటేసి మనం గెలిపించాలి. మెయిన్గా ఓటేసే ముందు మన యూత్ ఓట్సే ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం ఓట్స్ కన్వర్ట్ చేసుకొని మంచి నాయకుడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న కొంతమంది యువత ఏంటంటే రాలేక ఓట్స్కి అదేముందలే అని అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకి ఒక నాయకుడిని మనకు చెప్పే ముందర, చేసిన తర్వాత అదే గెలిపించే ముందర ఒకటి చెప్తాడు, గెలిపించిన తర్వాత ఇంకోటి చెప్తున్నారు. మెయిన్గా స్టూడెంట్స్ కోసం నేను స్టూడెంటే కాబట్టి ఇప్పుడు ఎంసీఏ ఇక్కడ చదువుతున్నాను. నాకు ఉద్యోగం కావాలంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడ డబ్బు పెట్టి అక్కడ చదువుకోవాలి. తర్వాత జాబ్ వస్తుందో రాదో కూడా నాకు కన్ఫర్మ్ లేదు. అందుకోసం మనం మంచి నాయకుని ఎలక్ట్ చేసి ఓటేస్తే బాగుంటుంది. ఇంకోటి, ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఎంసీఏకి అట్లాగా పెద్ద విద్యలకి ఫీజు రిమర్స్మెంట్ అని ఉండేది. ఇప్పుడు ఫీజు రిమర్స్మెంట్ కూడా తీసేశారు. డిగ్రీ చేసుకున్నప్పుడైతే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడైతే మనకి విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి డబ్బులు వేయడం జరిగింది. అటు మనకి వేస్తున్నారని చెప్పారు కానీ దానివల్ల ఎంత వేస్తున్నారు, మన కాలేజీ వాళ్ళు ఎంత తీసుకున్నారనేది అది గవర్నమెంట్ తెలుస్తుందో లేదో తెలియదు. నాకనే కాదు ఆల్మోస్ట్ 80% విద్యార్థులకి
ఒక విడత 2 విడతలు పడలేదు. అది మన అకౌంట్లోంచి మన అమ్మ దగ్గర తీసే మనం కట్టాము. అట్లాగే చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు ఒకప్పుడులో నాకు 1800 1600 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 2500 2600 వస్తుంది. అది అడగడం ఆ సచివాలయం పోయి కంప్లైంట్ చేయడం వల్ల ఏంటంటే అది మీరు ఆడుకున్న మినిమం యూనిట్ ఛార్జెస్ 300 దాటుతున్నాయి అందుకోసం అంటున్నారు. ఒకప్పుడు ఎంత దాటుతున్నా సరే 1600 వచ్చేది ఇప్పుడు 2600 ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కాబట్టి నిన్న కరెంటు బిల్లు వస్తే 2600 వచ్చేది 2200 వచ్చింది. అంటే ఎలక్షన్ కోసం అంత తగ్గడం ఇది దౌర్భాగ్యం. అందుకోసం ముఖ్యంగా ఓటేసేటప్పుడు ఏంటంటే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. అది ఏ పార్టీ అయినా కానీ మేనిఫెస్టో చూసుకోండి, స్కీమ్స్ చూసుకోండి. విద్యార్థులే ఒక ఇది కాబట్టి మంచిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యాజ్ ఎ ఇంజనీర్ ఫ్యూచర్ గోల్ అంటే ఇద్దరు ఐటీ సెక్టర్కైనా వెళ్ళాలి లేదా కోర్ సెక్టర్కి వెళ్ళాలైనా అని ఉంటుంది. ఇంకా మన స్టేట్కి వస్తే ఇక్కడైతే ఆపర్చునిటీస్ లేవని మాకు బాగా అర్థమవుతుంది. బికాజ్ అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ మన స్టేట్లోనే కనిపిస్తున్నారు. అంటే ఇట్స్ బికమింగ్ యాజ్ అ సెకండ్ బీహార్ అనమాట. ఇంకొన్ని రోజు ఇదే కంటిన్యూ అయితే బీహార్ కూడా సెకండ్ ప్లేస్కి వచ్చి ఏపీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో మేము కూడా మైగ్రేట్ అయిపోయి వేరే స్టేట్స్కి వెళ్ళిపోతాం. ఏపీ మొత్తం ఎంటీ అయిపోతుందని మాత్రం అర్థమవుతుంది మాకు. సో మనకు మన భవిత బాగుండాలి అన్నా లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టు మన స్టేట్కి ఒక ఫ్యాక్టరీస్ రావాలన్నా, ఐటీ సెక్టర్ రావాలన్నా ఎలాంటి పొలిటీషియన్ వస్తే బాగుంటుంది? ఇప్పుడున్న పొలిటీషియన్స్ చాలామంది అన్ఎడ్యుకేటెడ్. సో ఒక చదువుకున్న రాజకీయ నాయకుడు వస్తే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్సే రావాలి. ఇంకా కావాలంటే కొంచెం నామినేషన్ స్కీమ్స్లో కూడా కొంచెం చేంజ్ చేయొచ్చు కదా. అంటే రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి వాళ్ళు ఎందుకు పోటీ చేయకూడదు? అలాంటి వాళ్ళు కానీ ఇంకా మంచిగా ఎడ్యుకేట్ అయిన వాళ్ళు వస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఎడ్యుకేషన్ ఒక వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మాకు ఏమైనా డెవలప్మెంట్ కానీ చేస్తారు. ఇంకా వీళ్ళు అంటారు అన్ఎడ్యుకేటెడ్ ఏం చేస్తున్నారంటే జనరల్గా అంటే మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళని మనీతో అట్రాక్ట్ చేసుకొని మీకు పెన్షన్స్ పెంచుతాము, అన్ఎంప్లాయిడ్ యూత్ ఇంకొంచెం లేజీగా చేసి మీకు ఇలా మంత్లీ ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి ఇలాంటి స్కీమ్స్ పెట్టడం వల్ల వాళ్ళు లేజీగా అయిపోయి ఎలా అయితే మంత్ ఎండ్కి మాకు డబ్బులు వస్తున్నాయి కదా ఇంకేముంది మేము ఎందుకు పని చేయాలి అని లేజీ అయిపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఏదో ఒకటి సాధించాలనుకున్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ లేకుండా పోతున్నాయి. సో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కరెక్ట్ కాదని మీ ఒపీనియన్, అంతే అంటారా? కరెక్ట్ కాదు అంటే ఒక ఎక్స్టెంట్ వరకు అవి కూడా ఉపయోగపడతాయి. దానికి కొన్ని వాళ్ళు అంటే వాటికి కొన్ని లెవెల్స్ పెట్టుకోవాలి. వీళ్ళకి మాత్రం ఇది అప్లికబుల్ అని వీళ్ళు పెట్టి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటి వల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వకపోవడం, వాళ్ళకి డిఎస్ పెంచకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇవి ఫేస్ చేయాలి. మాకంటూ అమ్మ ఒడి ఇవేమి ఇవ్వరు కదా, మా ఫీజు మేమే కట్టుకోవాలి. మా పేరెంట్స్కి శాలరీ ఇవ్వకపోతే ఎవరు కడతారు మా ఫీజు? సో స్కీమ్స్ అనేవి ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంటాయి. ఆ బర్డన్ అంతా వేరే వాళ్ళ మీద వేసి వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా వాళ్ళు ర్యాలీస్ అవి ఇవి చేస్తే మళ్ళీ వాళ్ళని రివర్స్లో క్వశ్చన్ చేసి ఎందుకు చేస్తున్నారు ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళు బతకాలి, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకోవాలి కదా. సో రేపు 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మీ సాటి యూత్కి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటు వేయాలి. మన ప్రపంచ స్థితిగతులు మార్చగల శక్తి ఒక ఓటుకి మాత్రమే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు వెళ్ళి ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మంచి నాయకుడు అంటే మనకు యూజ్ అయ్యే నాయకుడిని ఎన్నుకోవాలి. మనీ ఇస్తున్నారు కదా అని ఆ ఓట్ని అమ్ముకోవడం లేదా అసలు వెళ్ళకుండా వేయకుండా ఉండకూడదు. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పొలిటికల్ పార్టీస్ కొన్ని ఉంటాయి, అవి మా కులానికి సంబంధించి మా మతానికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది డెఫినెట్లీ రాంగ్ అండి. ఇప్పుడు మన కులం కదా, మన క్యాస్ట్, మనం వాళ్ళకి ఓట్లు వేద్దామంటే మీ క్యాస్ట్ వాళ్ళు మీకు ఒక్కటే సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇంకా చెప్పాలంటే మీకు కూడా వాళ్ళు ఏం సహాయం చేయరు. వాళ్ళని సహాయం పొంది వాళ్ళ వరకే చూసుకుంటారు. మీరు ఓటేసేంత వరకే మీరు వాళ్ళ కులం వాళ్ళు అవుతారు. ఓటేసాక మీకు వాళ్ళు చేయాల్సిన వెల్ఫేర్ ఏం ఉండదు అక్కడ. సో అలాగ ఆలోచించి వేస్తే మాత్రం ఖచ్చితంగా మన దేశానికి ఒక మంచి నాయకుడిని అయితే మనం తీసుకురాలేము. సో అవన్నీ చూడకూడదు. ఒక నాయకుడిని ఎంచుకునేటప్పుడు అతను మన రాష్ట్రానికి ఏం చేయగలడు, ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు వాళ్ళు, ఇవన్నీ ఆలోచించి మన ఓటు మనం వాళ్ళకి వేయాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరూ వాళ్ళ ఒక ఓటునైతే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఏపీలోనే 3,70,00,000 మంది ఓటింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో యువత 50% ఈజీగా ఉంటుంది. మనం పక్క రాష్ట్రాల్లో జాబులకు వెళ్ళిన వాళ్ళు కానీ, కోచింగ్లకు వెళ్ళిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్క యువత వచ్చి అందరూ కలిసి ఓటేసి
వాళ్ళకి నచ్చిన నాయకుడిని ఎంచుకోవాలి. అది ఎవరు అనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఫ్యూచర్ కోసం ఉపయోగపడే నాయకుడిని వాళ్ళు ఎంచుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకు చాలామంది యూత్ ఓటేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ రేపు 13th ఎలక్షన్స్ అనుకోండి. సో మనం ఎక్కడో చదువుకుంటున్నాం, ఎక్కడో జాబ్ చేస్తున్నాం, ఓటు కోసం అక్కడ వరకు ఎందుకు వెళ్తాం లేదు, ఛార్జీలు ఈ టైప్లో ఆలోచిస్తున్నారు తప్ప ఎవరు కూడా వచ్చి ఇది నా హక్కు, ఎందుకంటే మన రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక హక్కు, అది దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అనే ఐడియా చాలామందిలో తక్కువగా ఉంటుంది. సో ఎందుకంటారు? ఎందుకంటే అన్న, ఇంతకుముందు పెద్దలు అందరూ ఓట్లు వేసేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తే అది చేసేవాళ్ళు, వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి తెలిసి ఉండేది. ఇప్పుడున్న యూత్ ఏంటంటే మాకు ఏపీలో ఉన్నా మాకు ఉద్యోగాలు లేవు, అక్కడికి వెళ్ళినా మేమేం ఉద్యోగం చేయలేము, మాకేం వర్తించడం లేదు, నేను బెంగళూరులో ఉన్నా నేను జాబ్ చేసుకుంటున్నా, నేను హైదరాబాద్లో ఉన్నా నేను జాబ్ చేసుకుంటున్నా, నా కోచింగ్ నేను జాబ్ చేయాలంటే కోచింగ్ చేయాలి, కోచింగ్ 1 లక్ష రూపాయలు పెట్టున్నాడు, వచ్చి ఓటు వేయాలి అంటే వాడికి అది ఖర్చు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడకుండా మన ప్రభుత్వం, మన నాయకుడిని మనం ఎంచుకోవాలి, మన భవిష్యత్తుని మనం చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు పని కట్టుకొని వచ్చి వాళ్ళ నాయకుడిని ఎంచుకుంటేనే వాళ్ళకి ఇక్కడ జాబులు వస్తాయి. వాళ్ళు ఓటు వద్దు అనుకొని వాళ్ళు వదిలేయడం వల్ల, ఇక్కడున్న వాళ్ళు ఓటు వేయడం వల్ల అందరూ ఒకటి జరగదు. ఉన్న ఓటర్స్ అందరిలో కూడా 100% 100% ఓటింగ్ జరిగితే వాళ్ళకి నచ్చిన నాయకుడిని ఎంచుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అది ఏ విధంగా అయినా ఎవరైనా సరే రాష్ట్రం బాగుపడుతుంది. వాళ్ళు రాకుండా మీరు వేసి మీరు జరిగింది అదే ఆ రాష్ట్రంకి వెళ్ళి నేను ఓటేస్తే ఏం మారిద్దిలే, నా ఒక్కడు ఓటుతో ఏం జరిగిద్దిలే అనుకునేది కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే, బయట ఉన్న వాళ్ళు కానీ, బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో సరే, ఎవరైనా సరే వాళ్ళకున్న ఓటుని, ఆ ఒక్క ఓటు వల్ల ఎంతోమంది పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. వాళ్ళకున్న ఓటుని వాళ్ళు చక్కగా ఉపయోగించుకొని వాళ్ళకి నచ్చిన నాయకుడిని వాళ్ళు మేనిఫెస్టోలు వదిలేరు, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, 12వ తారీఖు ఏదైనా చూసుకొని వచ్చి 13వ తారీఖు అందరూ 100% ఓటింగ్ పోలింగ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఎంత ఓటింగ్ పోల్ అయితేనే మనకు నచ్చిన నాయకుడిని ఎంచుకోగలుగుతాం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. అంతేగాని అక్కడికి ఇక్కడే తిరిగేది, అక్కడుండి ఓటేసాను, నేను ఓటేయలేదు, గెలవలేదు, ఆయన ఉంటే బాగుండేది, ఈయన ఉంటే బాగుండేది అని మనం మాట్లాడడం. మనం వచ్చి ఓటేసి మన ఓటును ఉపయోగించి మనం ఆ మాట మాట్లాడాలి. నేను అందరినీ అడిగేది ఒకటే మాట, ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మీరందరూ వచ్చి 13వ తారీఖు ఎలక్షన్స్కి మీ ఓటుని ఉపయోగించుకొని మీకు నచ్చిన నాయకుడిని ఎంచుకోవాలని కోరుకుంటున్నాను. ఓట్ అనేది మన కాన్స్టిట్యూషనల్ రైట్ కాబట్టి చాలామందికి అవగాహన లేకపోవచ్చు. అంటే మన ఒక్క ఓట్ ఏం మార్చగలదు, లేదా మన స్టేట్ ఫ్యూచర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మనం ఒక్కరు ఓట్ చేయకపోతే పర్లేదు అన్న మైండ్ సెట్లో చాలామంది ఉన్నారు. కానీ మన ప్రతి ఓట్ కౌంట్ అవుతుంది. ఇంతమంది ఉన్నారు, నేను వేయకపోతే ఏమవుతుంది అని ఆలోచించకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ నేను చెప్పగలను ఏంటంటే, కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక మినిస్టర్ ఏమయ్యారంటే ఒక సింగిల్ ఓట్ తేడాతో ఓడిపోయారు. అంటే ఒక సింగిల్ ఓట్తో చాలామంది ఒపీనియన్ అక్కడ బయట పెట్టలేకపోయారు. అంటే ఒక కరెక్ట్ లీడర్ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ వాళ్ళు మిస్ అయ్యారు. సో ఒక కరెక్ట్ లీడర్ని మనం చూస్ చేసుకోగలిగితే, అది కూడా మనం ఎస్పెషలీ యూత్, మనకి చాలా పవర్ ఉంది అండ్ మనం మేజర్ పాపులేషన్ ఆఫ్ ది స్టేట్. సో మనము కరెక్ట్గా మన లీడర్ని ఎంచుకోగలిగితే మన ఫ్యూచర్ బాగుంటుంది అండ్ డెవలప్మెంట్తో పాటు నాలెడ్జ్, స్కిల్స్ అన్నీ బాగుంటాయి అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ నుంచి మీరు మీ సాటి యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యూత్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంది, ఎలక్షన్స్ ఏంటి, ఓట్ ఏంటి అండ్ ప్లస్ వాళ్ళ గోల్స్ మీద వాళ్ళకి చాలా ఐడియా ఉంది, చాలా క్లారిటీ ఉంది. మనం చేయగలిగిందంతా ఏంటంటే మన సైడ్లో నుంచి మనం హార్డ్ వర్క్ చేస్తాము, ప్లస్ మనకి మంచి లీడర్ని ఓట్ చేసి ఎంచుకోవాలి. లీడర్ ఎలా ఉండాలంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ, అందరి గురించి ఆలోచిస్తూ, ఎస్పెషల్లీ యూత్ కోసం, వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ కోసం ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలరు, ఎక్కువ నాలెడ్జ్ పర్సన్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఓట్ చేయండి. May 13th ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ ఓట్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని, కరెక్ట్ లీడర్ని చూస్ చేసుకొని మన స్టేట్ని ఒక మంచి పొజిషన్లో చూడాలని అందరూ ఆశించండి. సో ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయంటారా? ప్రస్తుతం మాత్రం నాకు తెలిసినంత వరకు, అంటే పోయిన ఇయర్స్, అంటే ఇప్పుడు మన పోయిన ఇయర్స్లో ఉన్న జాబ్స్ కన్నా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా పడిపోయాయి. అది అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో సో మీకు ఒక జాబ్ రావాలన్నా, మీ ఫ్యూచర్ బాగుండాలన్నా, మీ పేరెంట్స్ ఫ్యూచర్ బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ బాగుండాలన్నా, ఎలాంటి లీడర్స్ వస్తే మనకు బాగుంటుంది? ఫస్ట్లీ ఇప్పుడు అందరు చెప్తారు ఎడ్యుకేటెడ్ లీడర్స్ రావాలి, అప్పుడే మన స్టేట్ బాగుపడుతుంది. మన స్టేట్ అయినా కంట్రీ అయినా బాగుపడాలంటే ఎడ్యుకేటెడ్ లీడర్స్ ఒకటే రావాలంటే, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా మనీకి వస్తే ఎవరైనా వెనకాల వెళ్ళరు, అది నిజమే. ఎడ్యుకేటెడ్ లీడర్స్ కన్నా ఫస్ట్ వాళ్ళ మెంటాలిటీ చూసుకోవాలి. మెంటాలిటీ బాగా ఉన్న లీడర్స్ని చూస్ చేసుకోవడం ఫస్ట్ ముఖ్యం. వాళ్ళు మనల్ని ఏం పెట్టి మనకి మంచి
మంచి ఇవి చేస్తున్నారు అని చెప్పేసి అవి చూసుకోవాలి. జాబ్స్ ఎంత ఇస్తున్నారు, మనకి స్కీమ్స్ అని చెప్తారు కానీ ఎంత లిమిట్ వరకు స్కీమ్స్ ఇస్తున్నారు, ఎవరికి లేని వాళ్ళకి ఇస్తున్నారా, ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నారా స్కీమ్స్, ఇంట్లో నిద్రపోయే వాళ్ళకి ఇస్తున్నారా స్కీమ్స్. ఇక్కడ డబ్బు లేని వాళ్ళు ఉంటారు, అసలు ఫాదర్ లేని వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీనే తీసుకుందాం, నాకు ఫాదర్ లేరు, నాకు మదర్ ఒకటే, సింగిల్ పేరెంట్స్ కూతుర్ని నేను. స్టార్టింగ్ 10th వరకు అమ్మఒడి అలా వేస్తూ ఉంటారు స్కీమ్స్. ఇంక పోయిన తర్వాత ఆ స్కీమ్స్ అన్నీ వెళ్తా వెళ్ళాయి అన్నమాట. అలా చూసుకుంటే స్కీమ్స్ ఎలా హెల్ప్ఫుల్ చెప్పండి, లిమిట్ వరకు ఇవ్వాలి. 40 years వాళ్ళకి ఇలా స్కీమ్స్ ఇస్తున్నారు అంటున్నారు, వాళ్ళకు అసలు ఆస్తి ఉందా, ఆస్తి లేని వాళ్ళకి ఇస్తున్నారా, ఆస్తి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, అసలు మీరు లేని వాళ్ళకి ఇస్తున్నారా అని చెప్పేసి అది చూసుకొని ఇస్తున్నారా, లేదు ఇచ్చేస్తున్నారు, ఎవరికి పడితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అది ఫస్ట్ అది చూసుకొని మనం లీడర్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఎలక్షన్స్ వచ్చేసరికి మనకు బాగా వినిపించే మాట డబ్బులు. సో డబ్బులు విపరీతంగా పంచుతారు ఓటర్లకి. డబ్బులు తీసుకొని కూడా కొంతమంది, అంటే అందరం గురించి మాట్లాడలేదు కానీ కొంతమంది ఖచ్చితంగా డబ్బులు తీసుకొని ఓటేస్తారు. సో ఇట్లా డబ్బులు తీసుకొని ఓటేయడం వల్ల మనం ఎంత లాస్ అవుతున్నాం అంటే మీరేం చెప్తారు? డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నారు అంటున్నారు. నేను చూసినంత వరకు అయితే ఇప్పుడు స్పీచెస్ అని వస్తున్నారు కదా, వేరే దగ్గర నుంచి పొలిటీషియన్స్ ఇలా మోటివేట్ చేద్దాం, ఎగ్జాక్ట్లీ ప్రచారం కోసం వస్తున్నారు. అక్కడ రాని వాళ్ళకు కూడా అది కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు అనమాట. నేనే చూశాను, నా పక్కన ఇంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు రావాలి, డెఫినెట్గా రావాలని చెప్తా ఉండడం, మీటింగ్స్కి రావడం కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. ఓటింగ్స్కి ఒకటే కాదు, ఓటింగ్స్కి ఏదో 3,000 ఇస్తారు, 3 ఓట్లు వేసేయండి అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చేసి మీరు ఏదో ఇచ్చేస్తున్నారు, డబ్బులు తీసుకోండి, నేను డబ్బులు తీసుకోను అని చెప్పట్లేదు, డబ్బులు తీసుకోండి కానీ ఓట్ మాత్రం మంచి వాళ్ళకి వేయండి. ఎవరు యూజ్ మనకి ఎలా మంచి చేస్తున్నారు వాళ్ళకి ఒక్కటే వేయండి. మీరు ఏదో 3,000 ఇచ్చారు, వాళ్ళవి ఇచ్చారు, మీరు ఓట్ వేస్తున్నారు అనుకుంటున్నారు. మనకి లక్షల్లో రావాల్సిన వాళ్ళకి అవి చూసుకుంటే వాళ్ళు ఎంత మన దగ్గర నుంచి దోచుకుంటున్నారు అది చూసుకుంటే రీసెర్చ్ మీరు చేయండి. ఫస్ట్ ఒక పార్టీకి వేస్తున్నప్పుడు ఫస్ట్ రీసెర్చ్ చేయండి, ఆ పార్టీకి ఎందుకు వేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అని వేస్తున్నారా, అసలు వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు మన పేరు చెప్పుకొని. లక్షల్లో రావాల్సిన వాళ్ళు అవి కూడా ఉన్నాయి, అవి తెలుసుకుంటే మీరు 3,000 ఇచ్చిన దానికే వాడికి మాత్రం అసలు డెఫినెట్గా ఓట్ వేయరు. రేపు 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మీరు ఎలక్షన్స్ గురించి చెప్పమంటే ఓటు యొక్క యూటిలైజేషన్ గురించి ఏం చెప్తారు? ఓట్ యూటిలైజేషన్ అంటే ఫస్ట్లీ మీరు దూరంగా ఉన్నారని చెప్పేసి ఓట్ని మాత్రం అసలు వదిలేయకండి. మీ ఓట్ వల్ల చాలామంది ఫ్యూచర్ దాని మీద నిర్భరంగా ఉంది. సో ఫస్ట్లీ ఓట్ మాత్రం యూటిలైజ్ మాత్రం డెఫినెట్లీ చేసుకోండి. ఇంట్లో కూర్చొని నిద్రపోయి క్రికెట్లు చూసుకుంటూ మ్యాచ్లు చూసుకుంటూ అలా మాత్రం వదిలేయకండి. 3,000 తీసుకొని 3 ఓట్లు వేయడం తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ మంచోడికి వేయండి ఓటు అంతే. సో త్వరలో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది, అంటే ఎలాంటి లీడర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అందరూ చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ నో, ఇట్స్ రాంగ్. ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ వస్తే అది బాగుంటుంది, వాళ్ళకి అర్థమవుతాయి మా అవసరాలు ఏంటి, మాకు ఎలాంటి కంపెనీస్ వస్తే యూత్కి ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి అవసరాలు ఈ స్టూడెంట్స్కి ఉన్నాయి అనేది వాళ్ళకి అర్థమవుతుందని నా అభిప్రాయం. సో మీరు ఎంత చదువుకున్న యూత్, మరి మీరు ఎందుకు రాజకీయాలకు రాకూడదు? అంటే మీరు వస్తే మీకు ఏం కావాలి, మీకు స్పష్టమైన ఐడియా ఉంది కదా, సో యూత్ ఎందుకు రాజకీయాలకు రావట్లేదు? బేసికల్లీ మనీ ప్లేస్ ది గేమ్, అది అందరికీ తెలిసిందే. సో యూత్ రావడానికి కూడా అక్కడ ఛాన్స్ ఎవరు ఇవ్వరు, స్కోప్ కూడా ఇవ్వరు. ఎందుకంటే నువ్వు మనీ ఇవ్వు, నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళి. సో మనీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది పాలిటిక్స్లో. అది ఎప్పుడైతే ఆగిపోద్దో యూత్ ఆర్ రెడీ. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండ్ ఉంది, నాతో పాటు చదువుతుంది, తను వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, బట్ మనీ ప్లేస్ ది రోల్. సో తను ఏమనుకుంటుంది, ఇప్పుడు నేను ఫస్ట్ ఉద్యోగం చేయాలి, నేను మనీ సంపాదించాలి, అప్పుడే నాకు పాలిటిక్స్లో ఫ్యూచర్ వస్తుంది. మనీ లేకుండా నేను వెళ్ళి పాలిటిక్స్లో ఉంటే ఎవరు తీసుకోగలరు, ఎవరు ఏ పార్టీలో అయినా నేను వస్తాను పాలిటిక్స్లో, నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ని, నాకు తెలుసు అవసరాలు ఏంటో మా యూత్కి అంటే డబ్బులు ఇవ్వు నేను తెచ్చుకుంటానని అంటారే కానీ నీకు తెలుసు కదా, అవును నువ్వు ఎడ్యుకేటెడ్ పర్సన్ నేను తీసుకుంటానని ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అలా ముందుకు వచ్చిన రోజు యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడో వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి వెళ్తారని నా ఒపీనియన్. సో ప్రస్తుత పాలిటిక్స్ గురించి మీ కామెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అకార్డింగ్ టు నౌ ఓకే, ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే కొన్ని అవసరాలే, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్కి అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటో కూడా తెలియదు, ఐటీ మినిస్టర్కి టెక్నాలజీ అంటే ఏంటో తెలియదు. ఏం ఉపయోగం? టెక్నాలజీ ఐటీ మినిస్ట్రీ అంటే నీకు టెక్నాలజీ అంటే ఏంటో తెలియాలి, ఫాస్ట్ ట్రెండ్స్ తెలియాలి, అసలు ఎమర్జింగ్ ఏమేమి వస్తున్నాయి, కొత్తగా ఏమొస్తున్నాయి అవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళు వెళ్ళి కంపెనీస్తో మాట్లాడి మన కంపెనీస్ తీసుకురాగలరు. అసలు ఏం తెలియకుండా అక్కడికి వెళ్ళి కూర్చొని మన స్టేట్లో ఎవరు కంపెనీ పెట్టకలేదంటే ఏం మాట్లాడుతున్నారని పెట్టాలి. అసలు అక్కడ కంపెనీ మనకి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాం ఆ కంపెనీకి, వాళ్ళు వచ్చి మన స్టేట్లో కంపెనీ పెట్టాలి.
సో అది నా ఒపీనియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిస్ట్రీ చేస్తున్నారంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలి. టెక్నాలజీ అంటే వాళ్ళు కనీసం టెక్నాలజీలో ఏం జరుగుతుంది అని అయినా తెలిసి ఉండాలని నా ఒపీనియన్. ఎలక్షన్స్ వస్తున్నాయంటే జనరల్గా ఏంటంటే అందరూ ప్రిపేర్గా ఉంటారు, కానీ రాజకీయ పొలిటికల్ పార్టీస్ మాత్రము ఎంత డబ్బులు పోగేసుకోవాలి, ఎవరికి ఎంత పంచాలి అని ఆలోచిస్తున్నాయి. సో డబ్బులు తీసుకొని ఓటు వేయడం గురించి మీ కామెంట్ ఏంటి? సో అదే అండి, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు కానీ ఎవరివి? మనమే. మనం కష్టపడి సంపాదించి మన తల్లిదండ్రులు కష్టపడి ట్యాక్సులు కడుతుంటే అవన్నీ వాళ్ళు కరప్ట్ చేసుకొని రోడ్లు వేస్తామని చెప్తారు, రోడ్లు సగం వేస్తారు, మిగిలిన సగం వాళ్ళు తీసుకుంటారు. ఇదే కరప్షన్. ఈ కరప్షన్ డబ్బులే తీసుకొచ్చి మనకి ఇస్తారు. అది సరే ఇస్తున్నారు, మనం ఓటేసేస్తుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ నెక్స్ట్? మనం ఓటేసి మనమే గెలిపిస్తున్నాం కదా, మళ్ళీ కరప్షన్ చేసే ఛాన్స్ వస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తారు, ఇంకా కరప్షన్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి పోగేసుకుంటారు. సో మనం తీసుకున్నామంటే మనము కరప్షన్ చేసినట్టే దాంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని అనే ముందు మనం ఆపేయాలి. మనం మనీ తీసుకుంటే ఏమవుతుందంటే నువ్వు కూడా సో 5 yearsకి నీకు 3,000 ఇస్తున్నాను అనుకోండి, అదే నీకు మంచి వాళ్ళకి ఓటేస్తే కంపెనీ పెడితే నీకు మంత్లీ 30,000 వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నువ్వు 5,000 కోసం కకృతి పడి నువ్వు ఓటేసేసావంటే నీకు మంత్లీ 30,000 పోతుంది. సో ఐ థింక్ బిఫోర్ యూ టేక్ ది మనీ టు. ఓటేసే ముందు ఏం ఆలోచించాలి? ఓటేసి యూత్కి మీ మెసేజ్ అంటే ఏం చెప్తారు? సో నా మెసేజ్ ఏంటంటే ఓట్ వేయండి, అందరూ ఓట్ వేయండి, మీ ప్రతి ఒక్కరు ఓట్ కౌంట్. సో కానీ డబ్బుల కోసం వేయకండి. నేను ఇందాక చెప్పినట్టు మీ 5,000 సరిపోదు, మీకు 5 సంవత్సరాలకు 5,000తో మీరు బతకలేరు. సో మంచి వాళ్ళకి ఓటేస్తే కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ వస్తే మనకి జీతాలు వస్తాయి, ఆ జీతాలే మనకి ఉపయోగపడతాయి. కాబట్టి మంచి వాళ్ళని మీరు ఎంచుకునే నాయకుడిని మీరు ఆలోచించి ఎంచుకోండి అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాటలు. అయితే ఈ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో చాలామంది మరి రోజు మాట్లాడడం జరిగింది. నాకైతే వీళ్ళతో మాట్లాడుతుంటే విద్యార్థులతో కాదు ఒక మేధావులతో మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగింది. వీళ్ళకి ఏం కావాలి, ఎలాంటి పొలిటీషియన్ వస్తే బాగుంటుంది దాని మీద స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. మరి ఇంత ఐడియా ఉన్న యూత్ కనుక నిజంగా పాలిటిక్స్ లేక వస్తే మనం కరప్షన్ లేని ఒక ఏపీని, ఒక ఇండియాని కూడా చూడొచ్చు. మరి చూద్దాం రానున్న తరాల్లో ఈ యూత్ అంతా కూడా రాజకీయాల్లోకి వచ్చి కరప్షన్ని, అదేవిధంగా ఏదైతే యూత్కి నీడో జాబ్స్ కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా యూత్ రాజకీయాల్లోకి వస్తే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో యూత్ అంతా కూడా రాజకీయాలకు రావాలి. చదువుకున్న వాళ్ళందరూ కూడా బయట దేశాలకు వెళ్ళిపోయి బయట దేశాల్లో సేవ చేస్తున్నారు తప్ప మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటున్నారు. దానికి వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేవని. సో వీళ్ళంతా కనుక రాజకీయాల్లోకి రాగలిగితే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి స్పష్టమైన ఐడియా ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా దాన్ని అరేంజ్ చేసుకోగలరు. మరి త్వరలో మనం ఒక యూత్తో కూడిన భారతదేశం మనం చూడాలి. అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి 13వ తేదీ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. ఇక్కడ నాతో మాట్లాడిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చెప్పిన మాట అదే, ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అయితే ఏ డబ్బుకో మద్యానికో లొంగిపోయి మనల్ని మనం అమ్ముకోవడం అది ఈక్వల్ టు ఆత్మహత్య అని చెప్పి కరెక్ట్గా చెప్తున్నారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వేయండి, ఒక మంచి లీడర్ని ఎన్నుకోండి. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.